ఛానల్ మిమిను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన కర్టెన్స్ అన్నమాట. సో ఇప్పటి వరకు మన ఛానల్లో మనం కర్టెన్స్ వీడియో చేయలేదు. అండ్ కర్టెన్స్ ఎందుకంటే ఇప్పుడు మేము హోమ్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇంటి కోసం కొన్ని కర్టెన్స్ అనేవి ఆర్డర్ చేశాను. అవి ఎలా వచ్చాయి అంటే అవి మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడతాయని చెప్పి ఆ కర్టెన్స్ చూపిస్తాను అంతే. ఒకవేళ నచ్చితే కనుక ట్రై చేయండి. అండ్ ఇంకా కొన్ని బ్రాండెడ్ కుర్తీ సెట్స్ కూడా చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ రోజు సో ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసిన కర్టెన్స్ చూపిస్తాను మీషో నుంచి. ఇప్పుడు షీర్ కర్టెన్స్ అనేవి బాగా ట్రెండ్ లో ఉన్నాయి కదా, అందుకని చెప్పి మీషోలో నేను బాగా సర్చ్ చేసి ఒక మంచి షీర్ కర్టెన్ ప్యాటర్న్ సెలెక్ట్ చేశాను అనమాట. సీరియస్లీ నిజంగా ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా బాగా వచ్చింది. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. 2 కలిపి మనకి అరౌండ్ 390 అట్లా పడిందండి. కంప్లీట్లీ వర్త్ ఇట్. సో కర్టెన్ చూడండి అండి, షీర్ కర్టెన్స్ అంటే మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి అండ్ ఫాలింగ్ ఉంటుంది అనమాట. సో మనకి ఎయిర్ వచ్చినా కూడా చక్కగా ఫాల్ అవుతా ఉంటది. చాలా బాగుంటుంది లుక్ వైజ్ గా. హాల్ లోకి మెయిన్ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇదనమాట కర్టెన్ వచ్చేసి మనకి ఇట్లాగా రింగ్స్ అన్ని బాగా ఇచ్చారు ప్యాటర్న్. సో ఇలా ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. కర్టెన్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది, చూస్తున్నారా? ఇలా అయితే వచ్చింది అనమాట. ఇంకా ఫ్యాబ్రిక్ చూస్తే మనకి షీర్ కర్టెన్స్ కదా, ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇలా వచ్చింది. చాలా బాగుంది. నెట్టెడ్ మీద నేను ఫుల్ వైట్ ఇవ్వలేదు, హాఫ్ వైట్ ఇచ్చాను. నాకు ఎందుకో ఫుల్ వైట్ అంత ఎక్కువగా నచ్చలేదు అనమాట. అంటే అది బాగా వైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది. హాఫ్ వైట్ ఇది ఇచ్చాను. ఈ కలర్ చాలా బాగుంది. ఈ హాఫ్ వైట్ కలర్ అనేది ఒక క్లాసీ లుక్ అనేది ఇచ్చింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మా ఇంట్లో ఈ కర్టెన్స్ ఎక్కడ ఇస్తున్నానని కూడా పిక్చర్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. సో చాలా బాగుంది కలర్, అసలు ఫ్యాబ్రిక్ అంతా కలర్ అంతా చాలా బాగుంది. అండ్ లెంత్ వచ్చేసి మనకి 5 feet. విండోస్ కావాలంటే 5 feet తీసుకోండి. నార్మల్ గా మెయిన్ డోర్స్ కి కావాలంటే 7 feet అట్లా. నేనైతే 7 feet ఆర్డర్ చేశాను. 9 feet కూడా అవైలబుల్ ఉంది. కొంతమంది ఇట్లా కారిడార్ లో కూడా హ్యాంగ్ చేయడానికి కర్టెన్స్ కావాలి, దానికైతే 9 feet కావాలి. సో ఇందులో 7 feet ఉంది, 5 feet ఉంది, 9 feet ఉంది. మీకు కావాల్సిన నీడ్ ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. షీర్ కర్టెన్స్ అనమాట. ట్రెండీగా ఉన్నాయండి, చాలా ట్రెండ్. అండ్ ఇప్పుడు షీర్ కర్టెన్స్ బాగా ట్రెండ్ లో ఉన్నాయి. అండ్ రిమైనింగ్ బ్రాండ్స్ లో ఇంకా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. కంపేర్ చేస్తే మీషోలో చాలా బాగా వచ్చాయి. చాలా 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 బాగా వచ్చాయి. నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫై అయిపోయాను ఈ కర్టెన్స్ తోని. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఒకవేళ మీకు యూజ్ అయితే ఏమో, ఎవరైనా కర్టెన్స్ కోసం చూస్తే మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందేమో అన్నట్టు చూపిస్తున్నాను అంతే కర్టెన్స్. ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో నేను దీనికి కాంబినేషన్ గా ఇది తీసుకున్నాను అనమాట. అంటే నేను ఎట్లా ఆలోచించానంటే లైక్ ఇవి 2 నేను ఇంకా వేయలేదు, వేసాక దాన్ని బట్టి చేంజ్ చేస్తా ఉంటాను. అంటే ముందు ఈ కలర్ వేసి తర్వాత ఈ వైట్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఈ కలర్ వేసి వైట్ వేద్దామా, లేకపోతే అటు ఇటు సైడ్ కార్నర్ ఇది వేసి మధ్యలో వైట్ వేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. బట్ కర్టెన్స్ అయితే తీసుకున్నాను. ఎలా వేద్దామా అనేది వేసాక పిక్చర్ యాడ్ చేస్తాను. అంటే అక్కడ లుక్ ని బట్టి దాన్ని బట్టి చేంజ్ చేస్తా ఉంటాం కదా, అలా. సో ఇది మన సెకండ్ కర్టెన్. ఈ షీర్ కర్టెన్స్ అనేవి 2 వచ్చాయి. ఇట్లాగా 2 కలిపేసి మనకి 360 రూపీస్ అట్లా వచ్చింది. 200% వర్త్ ఇట్ ఫ్రెండ్స్. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నచ్చితే కనుక. అందులో హాఫ్ వైట్ వైటే కాదండి, పింక్ ఉంది, బ్లూ ఉంది, చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. నాకైతే హాఫ్ వైట్ కాంబినేషన్ అనమాట మా సోఫాకి డైనింగ్ కి, అందుకని చెప్పి నేను అట్లా తీసుకున్నాను. సో ఇది చూద్దాం. అంటే దానికి కాంబినేషన్ గా ఇది తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఇది కూడా చాలా లైట్ వెయిట్, బాగా థిక్ గా లేదు. అండ్ ఇది కూడా ఫాలో అవుతా ఉంటుంది అనమాట. నాకు ఇది కూడా బాగా నచ్చింది. చూడండి కర్టెన్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది అనమాట, నీట్ గా ఉంది. అండ్ దీని రింగ్స్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదో మనం 1-2 వాషెస్ కి ఇది ఊడిపోయేలాగా అట్లా ఏం లేదు. రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. చూసారా ఇక్కడ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది. చాలా బాగుంది అనమాట. అంటే చాలా క్లాస్ గా ఉంది కర్టెన్. చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది కర్టెన్ ఫ్యాబ్రిక్ కూడా. సో ఇలాగా చూసారా, ఇలా వచ్చింది అనమాట. కలర్ చాలా బాగుంది. సో ఎవరికైనా కర్టెన్స్ కోసం చూస్తే, కొత్తగా హౌస్ షిఫ్ట్ అయితే కర్టెన్స్ కావాలంటే ఇది ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా, ఫినిషింగ్. ఇది కూడా నేను 7 feet తీసుకున్నాను అనమాట. సో ఇంకా ఉన్నాయి కాంబినేషన్స్. ఒకవేళ ఈ కర్టెన్స్ వీడియో మీకు ఇంకా మంచి కర్టెన్స్ కావాలి అంటే చెప్పండి, నేను ఆర్డర్ ప్లేస్ చేసి రివ్యూ అయితే తప్పకుండా చేస్తాను. ఒకవేళ మీకు అవసరం ఉంటే కామెంట్ చేస్తే దాన్ని బట్టి చేస్తాను. ఇవైతే మా ఇంటి కోసం ఆర్డర్ చేశాను. ఒకవేళ మీకు
ఉపయోగపడితే కనుక పర్చేస్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇవి 2 కర్టెన్స్ వచ్చేసి ఇవి కూడా అంతే అరౌండ్ మనకి 300-350 అట్లా పడ్డాయి. కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత హై క్వాలిటీ కర్టెన్స్ ఇంకెక్కడా దొరకట్లేదు. నేను మొత్తం ముంబై లోకల్ మార్కెట్ లో ఎత్తుకాను, నాకు కావాల్సిన కర్టెన్స్ అయితే దొరకలేదు. ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీషోలో సర్చ్ చేస్తే నాకు ఇంత బాగా కర్టెన్స్ దొరికాయి. సో ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. అవసరం ఉంటే, మీకు నీడ్ ఉంటే, మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను కెచ్ అనే బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. సో కాదు విశుద్ధ. సో ఇది వచ్చేసి విశుద్ధ అని బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను. నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఇలా వచ్చింది అనమాట. కుర్తి అయితే చాలా బాగుంది. కలర్ పర్పుల్ కలర్ వచ్చింది. బట్ ఇది కొంచెం మందంగా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మందంగా ఉంది. సో మనం రైనీ సీజన్ లో ఇట్లా వింటర్ టైంలో అట్లా వేసుకోవడం చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూస్తే నెక్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా పాంపాన్ అనేది ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకా కుర్తీ చూస్తే ఓవరాల్ గా ఇలా డిజైన్ ఇదంతా ఏంటంటే కుట్టిందండి, స్టిచ్డ్. ఇక్కడ మనకి కలర్ కాంబినేషన్ మీకు అర్థమవుతుందా? షేడింగ్ ఇక్కడ ఒక కలర్ వచ్చింది, ఇక్కడ కొంచెం మొత్తం సేమే షేడ్ అంతా సేమ్ వచ్చింది. సో ఇదంతా మనకి ఇన్బిల్ట్ వచ్చేసింది, ప్రింట్ ఏం కాదు, పైన ఉన్నది కాదు, డ్రెస్ కి ఇన్బిల్ట్ వచ్చేసింది. ఇంకా డ్రెస్ లెంత్ అయితే 5'6", 5'8" హైట్ ఉన్న వాళ్ళైతే మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మీకైతే చాలా బాగుంటుంది. పెద్దగా ఇచ్చారు, లెంత్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. కొంతమంది పాపం ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు కుర్తీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అంటే అన్ని కుర్తీస్ సరిపోవు వాళ్ళకి. సో మీకైతే ఇది ట్రై చేయండి. ఎవరైనా అలా చూస్తున్నట్టయితే ఈ కుర్తీ అనేది చాలా బాగుంది. లెంత్ వచ్చేసి 5'6", 5'8" హైట్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అండ్ బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది. డ్రెస్ మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంది. చూసారా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా వావ్ అనాల్సిందే. లోపల చూస్తే దీనికి ఇలా ఇచ్చారనమాట ఫినిషింగ్. యాక్చువల్ గా దీని బయట ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా స్టిచ్ చేశారు. చూడండి ఇలా వచ్చింది. సో ఇది మన ఫస్ట్ కుర్తీ అనమాట. నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను, లుక్ మీకు అర్థమైతే డెఫినెట్ గా నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ చూస్తున్నారు కదా నేను వేసుకున్న డ్రెస్ ఎంత బాగుందో. కాంబినేషన్ ఆనియన్ పింక్ కి ఇట్లాగా వైన్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మనకి తెలిసిన కాంబినేషనే, బట్ నేను వేసుకోలేదు ఇప్పటి వరకు. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్ కి ఇక్కడ యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది అనమాట, చాలా బాగా ఇచ్చారు. బట్ మీడియం ఇచ్చినా నాకు లూజ్ అయితే అయ్యింది. సో చెప్తున్నా హ్యాండ్స్ అంతా ఓకే, బట్ బాడీ దగ్గర అయితే చూసారా కొంచెం లూజ్ అయింది. నాలా ఎవరైనా ఉంటే మీరు స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, మీడియం అయితే వద్దు. అండ్ ఇక్కడైతే వేస్ట్ పార్ట్ వరకు డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకా డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే వావ్ అనాల్సిందే, వావ్ ఎక్సలెంట్ అనాల్సిందే, అంత బాగుందన్నమాట. మెయిన్ అట్రాక్షన్ దుపట్టా. సో డ్రెస్ కి దుపట్టా అనేది చాలా 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 అట్రాక్టివ్ గా ఉంది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో దుపట్టా ఇచ్చారు. అండ్ చాలా ట్రెడిషనల్ గా ఎథ్నిక్ వేర్ దుపట్టా అనేది వచ్చింది. సో చూసారా ఇక్కడ కూడా మనకి ఇట్లాగా టెజల్స్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనమాట. దుపట్టా చాలా బాగుందండి. దుపట్టా అయితే చాలా మెత్తగా కంఫర్టబుల్ వేర్, చాలా కంఫర్టబుల్ వేర్. సో చాలా బాగుంది. అంటే క్లాస్ లుక్, ఒక మంచి ఎథ్నిక్ లుక్ ఇస్తుంది. ఫెస్టివల్స్ కి, టెంపుల్స్ కి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ కలర్ కావాలంటే ఇది ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ అయితే నో వర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ చూపిస్తాను. ఇది మనకి సింగిల్ పీస్ అన్నమాట. సో సింగిల్ పీస్, ఎవరైనా సింగిల్ పీస్ కావాలంటే ఇది ట్రై చేయొచ్చు. గ్రే కలర్. సో గ్రే కలర్ మీద మనకి ఇదంతా చికెన్ కర్రీ వర్క్ చాలా క్లాస్ గా ఉంటుంది, చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఇస్తుంది. అండ్ ఇట్లా స్లీవ్స్ చూస్తే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇక్కడ వెల్లస్టిక్ ప్యాటర్న్ ఇచ్చారు చూసారా. స్లీవ్స్ అయితే ఇలా వచ్చింది. డ్రెస్ చూస్తే మనకి నెక్ ఇలా ఉంది, రౌండ్ నెక్. అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చారు అనమాట. నెక్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. వేస్ట్ పార్ట్ వరకు చూడండి, ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు. ఇది సింగిల్ పీస్. సో గ్రే కలర్, ఈ మధ్యకాలంలో గ్రే కలర్ వేసిందే లేదు. సో చాలా బాగుంది కలర్. అండ్ ఫ్రిల్స్ చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఇలాగా కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇక్కడ ఒక గేర్ అనేది ఇచ్చారు, ఇక్కడ ఒక ఫ్రిల్ ప్యాటర్న్ ఇచ్చారు. సో గేర్ కూడా చాలా బిగ్ గేర్ చూసారా, పెద్దగా ఉంది గేర్ కూడా. సో గేర్ కూడా చాలా పెద్ద గేర్ వచ్చింది అనమాట. ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు చూసారా. 3 లేయర్స్ తో వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. గ్రే కలర్ అనమాట, మంచి ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ టెజల్స్ ఇచ్చారు. ఇంకా లోపల లైనింగ్ ఉందా అంటే లైనింగ్ ఏం లేదండి, లైనింగ్ అవసరం లేదు. ఇది ఫ్యాబ్రిక్ చాలా థిక్ గా ఉంది. సో మనకి అసలు ట్రాన్స్పరెంట్ గా అనిపించదు. ఇలాగా మనకి ఇలా కొంచెం సింగిల్ పీస్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి కుర్తీస్ చాలా బాగుంటాయి అనమాట. ఫ్రాక్స్, ఇది సింగిల్ ఫ్రాక్ అనమాట. బాగుంటుంది లుక్ వైజ్ గా. మెయిన్లీ కాలేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి డెఫినెట్ గా. చాలా బాగుంది అనమాట. గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది, బర్త్డేస్ కి గిఫ్టింగ్ పర్పస్ కి ట్రై చేయండి.
అండ్ ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. ఇది కూడా మనకి సింగిల్ పీస్ అనమాట. సో కలర్ చూసారా, మంచి లెవెండర్ కలర్. అండ్ దీని మీద మనకి అంత కలంకారీ వర్క్ అనేది వచ్చింది, ప్యాటర్న్ అనేది. ఇక్కడ బటన్స్ అనేది వచ్చాయి. ఈ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు, ఇలా బటన్స్ ఇచ్చారు కదా, ఫస్ట్ 2 బటన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సింగిల్ పీస్, సమ్మర్ కి బెస్ట్ అవుట్ఫిట్ అనమాట. సో సమ్మర్ లో చాలా బాగుంటుంది. దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ చూడండి, ఫ్రిల్స్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. సింగిల్ పీస్ అనమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ 2 సైడ్స్ పాకెట్ అనేది ఇచ్చారు, ఇక్కడ మిడిల్ స్లిట్ ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అనేది చాలా మెత్తగా ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది. ఫ్రంట్ ఎలా ఇచ్చారు, బ్యాక్ కూడా సేమ్ ఉంది. ఫినిషింగ్ అంతా ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. అండ్ ఇలా చూడండి, ఇది బ్రాండ్ వచ్చేసి నేను విషుదా బ్రాండ్ నుంచి పర్చేస్ చేసింది ఇది కూడా. సో బ్యాక్ చూస్తే మనకి ఇలా ఉంది. ఇంకా కుర్తీ మొత్తం అయితే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా. సో ఈ కుర్తీ కూడా మనకి సింగిల్ పీసే. ఎవరికైనా సింగిల్ పీసెస్ కోసం ట్రై చేస్తున్నారంటే బాగుంటుంది. ఇది కూడా బీచెస్ కి అయితే చాలా బాగుంటుంది అనమాట. సింగిల్ పీస్ అవుట్ఫిట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఫాలింగ్ మెటీరియల్ బాగుంది, నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకా మన లాస్ట్ కుర్తీ వచ్చేసి ఇదనమాట. ఇది మనకి ఒక ఎథ్నిక్ కలెక్షన్ కుర్తీ అని అయితే చెప్తాను. వావ్, అసలు ఇలాంటిది నేను ఇప్పటివరకు చేయనే లేదు. చూపిస్తాను ఒకసారి. చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. సో ఫ్రెండ్స్, నెక్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇక్కడ అంతా మనకి నెట్టెడ్ సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా యూనిక్ స్టైల్. అంటే దీనికి స్లీవ్స్ చూసారా, చాలా బాగా ఇచ్చారు. మనకి కావాలంటే ఇంకొంచెం ఇలా లాగొచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఇది మంచి జార్జెట్ మీద ఇలా వచ్చింది అనమాట, డిజైనర్ పీస్. సో చాలా యూనిక్ గా ఉంది. నేను ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదు. బాగుంది, చాలా బాగుంది. కుర్తీ అయితే మనకి నెక్ అయితే ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ రౌండ్ చూస్తే మనకి ప్యాటర్న్ ఇదంతా సీక్వెన్స్ ప్యాటర్న్ వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం ఇక్కడ చూసారా పోట్లీ బటన్స్ ఎలా వచ్చాయో, ఇక్కడ వరకు ఇలా. ఇదంతా ప్రింట్ అనమాట, కాకపోతే ఇదంతా ప్రింట్ పైన. బట్ ఇదేం పోవట్లేదు, చాలా గట్టిగా రఫ్ చేసి చూస్తున్నాను. ఈ ప్రింట్ ఏం పోవట్లేదు. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. మనకి అవుట్ఫిట్ అంతా, మనకి టాప్ అంతా ఇలానే వచ్చింది. సింగిల్ పీస్ అనమాట. ఇది కూడా నచ్చితే ట్రై చేయండి ఎవరైనా. ఇలా వచ్చింది. కింద అయితే గేర్ అయితే చాలా బిగ్ గేర్ వచ్చింది. ఇదిగోండి, ఇంత పెద్ద గేర్ అయితే ఇచ్చారనమాట. డ్రెస్ కి గేర్ అయితే చాలా బాగుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ ప్యాటర్న్ అంతా. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కుర్తీ, చాలా నైస్ కుర్తీ అనమాట, చాలా బాగుంది. సో ఇలా టెజల్స్ ఒకవేళ లూజ్ గా ఉంటే మనం టైట్ గా ఇలా టెజల్స్ తో మేనేజ్ చేసేయచ్చు. సో ఇదండి ఈ రోజు కుర్తీ సెట్స్ కలెక్షన్. చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు చూపించిన వాటిలో మీ ఫేవరెట్ ఏదక్క అంటే, నాకు చాలా బాగా నచ్చాయి అన్ని. అండ్ ఏం చెప్పను, సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూపించిన వాటిలో మీ ఫేవరెట్ కలెక్షన్ ఏది అక్క అని అడిగితే, నేను వేసుకున్నది నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూపించిన గ్రీన్ అండ్ సింగిల్ అవుట్ఫిట్ ఒకటి చూపించాను కదా, అది కూడా చాలా బాగుంది. వీటిలో ఏది నచ్చినా ట్రై చేయొచ్చు. క్వాలిటీ అయితే అన్ని బాగున్నాయి. బట్ కలెక్షన్ మీ దగ్గర ఏది లేదా అని చూసుకుని దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. అండ్ మీషో కర్టెన్స్ లింక్స్, వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.